హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక పెద్ద ఫ్యాక్టరీకి వచ్చాను. ఇక్కడ నుంచి లోడ్ తీసుకోపోవడానికి బండి అయితే వేసుకొని వచ్చాను. ఇక్కడ ఏమేమి ఉంటుందంటే ఎడారిలో జంగల్కి అనమాట. జంగల్లో ఈ పోయే దారిలో ఉంటుంది ఈ ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీలో మొత్తం కూడా పొట్టేళ్ళు, అలాగే గొర్రెలు, ఒంటెలు తినే ఆహారాలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కేజీల లెక్కన కానీ, అలాగే వీళ్ళు ప్యాకింగ్ చేసినారు చూసినారా, ఇది మిషన్ ప్యాకింగ్ చేస్తుంది అనమాట. మిషన్ ఒకటే ప్యాకింగ్ చేస్తుంది, మనుషులైతే చేయలేరు. సో రోల్గా చుట్టేసి 4 పచ్చెలుగా కూడా ఇలా అమర్చి రోల్గా అన్నీ వరుసగా లైన్గా పెట్టుకుంటారు. సో నేను బండి అయితే ఆడ పార్కింగ్ చేసి లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇది రకరకాలుగా ఉంటుంది, గడ్డి కూడా కలర్లో ఉంటుంది. సో వీటికి పేర్లు కూడా ఉంటాయి, ఒక రకమైన పేరు. సో ఇది పౌడర్ అనమాట. ఈ పౌడర్ అంటే మన తౌడు, బియ్యం ఒడ్లాడించిన తర్వాత పౌడర్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి గోధుమలు. ఇది ఒంటెలు మాత్రమే తింటుంది, గోధుమలు ఎక్కువగా ఒంటెలు తింటాయి అన్నమాట. చూడండి, గోధుమలు ఎక్కువగా ఒంటెలే తింటారు. సో ఒంటెలకు కూడా గోధుమలు తింటాయి, అలాగే ఈ పౌడర్ కూడా తింటుంది. సో చూడొచ్చు, మీరు ఫోటో కూడా చూడొచ్చు, పైన ఒంటెలని ఉంటుంది. సో ఈ కేజీల ప్రకారం అయితే లెక్క అనమాట. బీభత్సంగా రేటు కూడా అట్టే ఉంటుంది. సో అలాగే నేను బిల్లు వేసుకున్నాను, లోడింగ్ అయితే చేయించుకుంటున్నాను. సో ఎడారిలోకి వచ్చి తీసుకొని పోతున్నాను అనమాట. మా బాబా గారు డబ్బు ఇచ్చాడు, సో తీసుకోమని చెప్పాడు. పౌడర్ అయితే కాదు, నేను గడ్డి ఎత్తుకొని పోతున్నాను అనమాట, పచ్చగడ్డి. సో ఆ గడ్డి వచ్చేసి 30 బస్తాలు అనమాట, 30 మూటలు, చిన్న మూటలు అయితే తీసుకెళ్ళిపోతున్నాను. అలాగే వీటి కలర్స్ కూడా ఉన్నాయి, చాలా రకాల కలర్లు, చాలా రకాల పౌడర్లు. మనం తౌడేస్తాం కదా ఎద్దలకు, అలాగే పశువులకి, ఇనుములకి, ఎద్దలకి, ఆవులకి, ఆ తౌడు కూడా ఇక్కడ ఉంటుంది. ఆ తౌడు కూడా తింటాయి అన్నమాట. ఏది గొర్రెలు పొట్టేళ్ళు తింటాయి. సో మీరు చూడొచ్చు, ఈ మూటలు చూడండి, పెద్ద మూటలు ఇవి. మూటల లెక్కన, బస్తాల లెక్కన కూడా వీళ్ళు అమ్మడం జరుగుతుంది. అలాగే ఈ చిన్న మూటలు సైజులు కూడా, వాటిల్లో సైజులు కూడా తేడా ఉంటుంది, ఆ రేటు కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇది రెడ్, గ్రీను, ఇంకొకటి బ్లూ. ఈ కలర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, వీటికి పేర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే నాకు పేర్లు తెలియదు అరబీలో. సో మా బాబాయ్ అయితే 2 పేర్లు చెప్పాడు, గేట్ అంట, రోబ్ అంట. సో ఇది రెడ్ చూడండి, అది లైట్ గ్రీను. సో ఈరోజైతే, నిన్నైతే నేను గేట్ అనేది తీసుకెళ్ళాను, ఈరోజు రోబ్ తీసుకెళ్తున్నాను. రోబ్ అంటే పచ్చదనమాట. ఈ పచ్చదనము ఒక 30 తీసుకెళ్తున్నాను. 630 రియాల్ అయింది. మీరు చూడొచ్చు, ఇదైతే తినదని చెప్పినాడు. సో అన్ని రకాలు తినవన్నమాట. ఇది వచ్చేసి మన కంకులు అనమాట, మనం కంకు, సొద్దకంకి ఇదంతా సొద్దకంకి చెత్త అనమాట, గడ్డి, ఆడ పెరిగిన గడ్డి. సో రోల్ చుట్టేసి, దానికి ఒక ప్లాస్టిక్ చుట్టేసి ఆ రోల్ మీద అమ్ముతారనమాట. ఇవి కూడా చిన్నటివి, ఇది చిన్న రోళ్ళు అనమాట. ఇది ఇక్కడ ఎదురుగా ఉన్నాయి చూసినారా, ఇది చిన్న రోళ్ళు. సేమ్ అదే మొక్కజొన్న కంకు, అలాగే మిషన్ కుందుతుంది కదా ముక్కలుగా. సో దాని ప్యాకింగ్ కూడా చేసేసి ఇలా ఫ్యాక్టరీలకి అయితే షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ లోడింగ్, అన్లోడింగ్ ఇక్కడే ఉంటుంది. సో వేరే ఫ్యాక్టరీని వీళ్ళు సొంతంగా కూడా పండిస్తారంట, పండించి అమ్ముతారు. ప్లస్ ఇంకొకటి బయట కూడా కొనుక్కుంటారంట, నేను అడిగి కనుక్కున్నాను. సో ఇది వీళ్ళ బిజినెస్ అయితే మంచి ఐడియా. ఈ బిజినెస్ ఎడారిలో పెట్టడము వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, బాగా దగ్గరలో కూడా ఉండాలి. మీరు కూడా చూడొచ్చు, ఇలాంటి ఫ్యాక్టరీ ఇది ఒక్కటే చూశాను. ఇలాంటి సిటీలో కూడా ఉన్నాయి, ఎక్కడో దూరంగా ఉన్నది. కాకపోతే ఇది మా జంగల్కి 70వ నెంబర్ దగ్గరగా అయితే ఇదైతే ఉండాలి. నాకు అనుకూలంగా ఉంది కాబట్టి మా బాబా గారికి చెప్పి ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పాడు. సో నిన్న వచ్చేసి ఇద్దరం తీసుకొని పోయినాము. సో అప్పుడైతే నేను వీడియో చేయలేదు. సో ఎడారిలోకి అయితే నేను రావడం జరిగింది, ఇదే ఎడారి. సో అన్లోడింగ్ చేసేస్తున్నాము. సో ఇంకా ఫ్యాక్టరీ ఇదే అనమాట. లోపల మన గోడము లోపల వేసేసి మా ఊళ్ళో ఇంకా నేను కూడా దించి పని చేయాలి. ఇక్కడ అరేంజ్ చేసినామంటే వాళ్ళ టయానికి వాళ్ళిద్దరు ఉన్నారు, వేసేసుకుంటారు. సో నేను కూడా కొంచెం హెల్ప్ చేయాలి. ఇంకా వీడియో ఆఫ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్.